అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామం. ఊరు ఖాళీ చేసేందుకు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నా ఆశించినంత పరిహారం రాలేదు. దీంతో 40 ఏళ్లుగా అక్కడి నివాసం ఉంటున్నారు. అయితే వారి నిరీక్షణకు తెరపడింది. గ్రామస్తులందరికీ మరో చోట ఊరు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎంపీ కవిత చొరవతో కొత్త ఊరు ఏర్పడనుంది. దీంతో ఆ గ్రామానికి కవితాపూర్గా పేరు పెట్టారు గ్రామస్తులు. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్. 300 కుటుంబాలు, 1300 మంది జనాభా ఉన్న ఈ గ్రామం 1973లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైంది. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో ఊరు ఖాళీ చేయాలని అప్పట్లోనే అధికారులు హెచ్చరించారు. అయితే కేవలం పంట పొలాలకు మాత్రమే పరిహారం ఇవ్వడం, అది కూడా అంతంత మాత్రంగా ఇవ్వడంతో గ్రామస్తులు ఆ ఊరిని ఖాళీ చేయలేదు. గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు, పక్కా భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గ్రామస్తులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. 274 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించింది. ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. దీంతో 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరనుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్లీ అంటే మా ఖానాపూర్లో ఎటువంటి డెవలప్మెంట్ మేము ఎక్కిన 3 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ కూడా మేము నోచుకోలేమండి. ఎందుకంటే మా విలేజ్ ముంపు గ్రామం కింద పోయింది కాబట్టి మాకు ఫ్లాట్లు కావాలని చెప్పేసి మేము కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన కళ మాకు గత కొన్ని రోజుల్లో నెరవేరింది. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి మేము మా ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ కవితక్క దగ్గరికి కూడా చాలా వెళ్ళడం అనేది కూడా జరిగింది. వాళ్ళ చొరవతోనే మాకు 274 ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ చేతుల మీద పట్ట కాగితాలు తీసుకోగానే మేము మా గ్రామంని ఖానాపూర్ని కవితాపూర్గా మార్చుకోవాలని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఏళ్లుగా నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఎంపీ కవిత చొరవతో తమ గ్రామానికి మంచి రోజులు వస్తున్నాయని ఖానాపూర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ రూపురేఖలు మార్చుతున్న కవిత పేరుతో కొత్త ఊరుకు కవితాపూర్గా నామకరణం చేశారు. ఖానాపూర్ను కాస్త కవితాపూర్గా మార్చారు గ్రామస్తులు. 40 సంవత్సరాల నుంచి ముప్పు గ్రామం ప్రకటించారు. మాది 2008లో గ్రామం కూడా ముప్పు గ్రామానికి గురైనది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 ఎకరాల భూమి మాకు ప్లాట్లకు ఇచ్చారు. మా కుటుంబాలు ఇక్కడ 274 కుటుంబాలు ఉన్నాయి. అది సరిపోలేదు. సరిపోకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అదనంగా 6 ఎకరాల భూమి కలిపి +9, 6 కలిపి మాకు 274 కుటుంబాలకు జీవనోపాధి చూపించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 9 ఎకరాల ల్యాండ్ చూపించింది. అందులో కొన్ని ప్లాట్లు మాత్రమే అయినాయి. ఇంకా అందరికీ కూడా 274 మందికి కూడా సరిపోయేంత భూమి కొని 274 ప్లాట్లు మంజూరు చేయడం జరిగింది. అందరికీ కూడా 274 మందికి కూడా డబుల్ బెడ్రూమ్లు మన కవితక్క ద్వారా మంజూరు చేద్దాం హామీని ఇచ్చిండ్రు. ఒక తీర్మానం చేసుకున్నాము అందరం, విలేజ్ వాళ్ళందరం కలిసి కూడా ఈ ఖానాపూర్ని కవితాపూర్గా మార్చుకొని మనం మంచి అభివృద్ధి బాటలు నడిపిద్దామని చెప్పేసి మేము ఖానాపూర్ గ్రామస్తులందరం తీర్మానం చేసుకున్నాము. ఖానాపూర్ను కవితాపూర్గా మారుస్తూ గ్రామ పంచాయతీతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఖానాపూర్ పేరు మార్చడంతో పాటు గ్రామంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి కవితాపూర్గా నామకరణం చేశారు.